హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. సో ఇక్కడ చూస్తున్నారా, ఈ ఆకు అందరికీ తెలిసిన ఆకే అనమాట. దీని పేరు వచ్చేసి వామాకు అంటారు, కర్పూరవల్లి ఆకు అని కూడా అంటారు. ఒకటి చెప్పారు, మీకు తెలిస్తే ఇంకేదైనా పేరు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్లో పెట్టండి. సో ఇది కోల్డ్ ఉన్న, అదేవిధంగా కాఫ్, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆకు చాలా మంచిదంట. సో నేను ప్రాక్టికల్గా చేసి చూశాను, నాకు కూడా చాలా హెల్ప్ అయ్యింది. నాకు నిన్నటి వరకు కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యి అసలు మాట్లాడలేని పరిస్థితి అయిందనమాట. అస్సలు మాట్లాడలేకుండా ఉన్నాను. సో నేను హాస్పిటల్కి కూడా ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను అనమాట. దానివల్ల కూడా నాకు కొంచెం తగ్గింది. ఇంకోటి ఏంటంటే, ఈరోజు మార్నింగే ఈ ఆకుతో నేను ఇది పచ్చడిలాగా చేసి మిక్స్ చేశాను. సో ఇంట్లో వాళ్ళందరికి కూడా బాగా టేస్ట్ పరంగానూ నచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఇది కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదంట. సో నేను ఇది ఒక 2 డేస్గా తీసుకుంటున్నాను, బాగా నాకు కూడా హెల్ప్ అయిందనమాట. సో ఇవాళ చేసిన పచ్చడిని కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసి చూడండి. ఒక కొమ్మ పెట్టినా కూడా ఇదైతే ఈజీగా ప్రొపగేట్ అయిపోతుంది అనమాట. సో ఈ చిన్న పాటలోనే నేను కొమ్మ అయితే గుచ్చిపెట్టాను, అది ఇంత బాగా వచ్చింది. దాంట్లో నుంచి మళ్ళీ ఇలా కొమ్మలు అయితే గుచ్చిపెట్టామన్నమాట. సో ఇది చాలా హెల్త్కి మంచిదండి. మనకు కోల్డ్ ఉన్నా కూడా దీంట్లో ఈ ఆకులో ఒక ఉప్పు వేసుకొని, ఉప్పు కళ్ళు నమిలి మింగినా కూడా మంచిది. జస్ట్ ఫస్ట్ ఎయిడ్కి అయితే చాలా పనికి వస్తుందన్నమాట. ఇంకా అంతకుమించి అయితే మనం హాస్పిటల్లో కన్సల్ట్ అయితేనే మంచిది. జస్ట్ ఫస్ట్ ఎయిడ్కి అయితే ఇది చాలా బాగా, చిన్నగా ఉన్నప్పుడే ఇది వరకు మనం యూస్ చేసుకుంటే చాలా మంచిది, చాలా బాగా పనిచేస్తుంది. ప్రాక్టికల్గా కూడా నేను చేసి చూసాను అనమాట. సో ఇవాళ చేసిన పచ్చడిని కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసి చూడండి. ముందుగా కర్పూరవల్లి ఆకంతా కూడా క్లీన్ చేసుకోవాలి. తర్వాత చిన్న ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, చింతపండు, కరివేపాకు, ఇంగువ, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు కూడా వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత తెల్లగడ్డలు, చిన్న ఎర్రగడ్డలు అయితే బాగుంటాయండి. సో అందుకని నేను చిన్న ఎర్రగడ్డలు అయితే తీసుకున్నాను, లేకపోతే పెద్ద ఎర్రగడ్డలైనా పర్వాలేదు. తర్వాత చింతపండు యాడ్ చేసేసి మనం ఏదైతే క్లీన్ చేసుకున్నామో కర్పూరవల్లి ఆకు లేదా వామాకు, ఇది కూడా వేసి బాగా ఫ్రై చేసేసి ఫైనల్గా ఇంగువ అయితే వేసుకోవాలండి. సో ఇప్పుడు ఆకు కూడా కాస్త బాగా ఫ్రై చేసుకున్న తర్వాత, మరీ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రోట్లో కానీ లేదా మిక్సీలో కూడా మీరు వేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఇక్కడైతే రోట్లో దంచుతున్నాను. ఇక్కడ నేను కల్లుప్పు అయితే వేస్తున్నానండి. మీరు మామూలు సాల్ట్ అయినా కూడా వేసుకోవచ్చు, కాకపోతే కల్లుప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది. సో ఇది మనం కోల్డ్ అయినప్పుడే కాకుండా నార్మల్గా కూడా ఈ పచ్చడి అనేది చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ నేను కల్లుప్పు, కొద్దిగా పసుపు కూడా వేసి పచ్చడి అనేది బాగా దంచి పక్కన పెట్టేశాను. సో ఇప్పుడు వేడి అన్నంలో ఈ పచ్చడి అయితే కలుపుకుంటున్నాను. మామూలు చల్లన్నంలో కూడా ఈ పచ్చడి అనేది కలుపుకోవచ్చు. సో ఇదైతే నేను మామూలుగా మనం తినడానికి కొంచెం కారం అనేది ఘాటు ఉంటుంది కదండి. సో అందువల్ల కొంచెం మనకు థ్రోట్కి కూడా బాగుంటుంది అనమాట. సో చూసారు కదండి, చాలా సింపుల్ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి.